Are we ready? Okay. So, అందరికీ నమస్కారం. ఇవాళ సైబర్ క్రైమ్స్ వింగ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన గుడ్ వర్క్ మీ ముందు ఉంచడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటుపరిచాము. మా 7 టీమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ మధ్యకాలంలో మెయిన్గా గుజరాత్ స్టేట్లో ఆపరేట్ చేసి ఒక 36 మంది అక్యూజ్ని సైబర్ క్రైమ్స్ అక్యూజ్డ్ సైబర్ క్రిమినల్స్ని ఇంక్లూడింగ్ 1 చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ అదర్ కింగ్ పిన్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 36 మందిని అరెస్ట్ చేయడంలో 20 కేసులు మనకు హైదరాబాద్ సిటీవే మనకు డిటెక్ట్ అయినాయి. ఈ 20 కేసుల్లో టోటల్ అమౌంట్ లాస్ట్ ఈజ్ 12.5 crores, ఆల్మోస్ట్ 12.49 crores. అందులో మొత్తం ఫ్రీజ్ చేసింది ఇనీషియల్గా 4.4 crores, ఆల్మోస్ట్ 4.5 crores అనుకోండి. ఇప్పటికే 1.5 crores మనము రీఫండ్ కూడా చేశాము విక్టిమ్స్కి. ఇంకా రఫ్లీ ఒక 2.93 crores దాకా ఇంకా రెడీ ఫర్ రీఫండ్. ప్లస్ ఇప్పుడు ఇవాళ ఈ కేసెస్ సంబంధించి చూస్తే 20 కేసులు ఏవైతే చేస్తున్నామో దానికి సంబంధించిన ఫ్రీజ్ అవన్నీ మీకు చెప్పాను, ఎంత ఫ్రీజ్ చేసాను, ఎంత రీఫండ్ అని. ఈవెన్ ఇందులో 11 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి, 4 ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఉన్నాయి, 4 ఏమో ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్, 1 కేవైసీ ఫ్రాడ్, టోటల్ 20. ఇవాళ ఇప్పుడు మీకు చూపించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించే దాంట్లో నెట్ క్యాష్ ఆఫ్ ఈ అన్నిటిలో కలిసి ఒక 38,28,000 నెట్ క్యాష్, సమ్ గోల్డ్ ఆర్నమెంట్స్, 4 ల్యాప్టాప్స్, 64 మొబైల్ ఫోన్స్, 112 సిమ్ కార్డ్స్, బ్యాంక్ పాస్బుక్స్ అండ్ చెక్ బుక్స్ 410, బ్యాంక్ కార్డ్స్ క్రెడిట్ కానీ డెబిట్ కానీ 64, స్వైపింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. అట్లాగే షెల్ కంపెనీ స్టాంప్స్ ఒక 6. ఇప్పుడు ఈ 36 మంది ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 20 కేసెస్. బట్ వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో చూస్తే దాదాపు 1000 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆల్రెడీ. అందులో అదర్ స్టేట్స్ 852 ఉంటే మన తెలంగాణ 150, హైదరాబాద్ 30, ఇప్పుడు 20 ఆల్రెడీ ఎందులో డిటెక్ట్ అయినాయి, ఇంకో 10 కూడా మనం డిటెక్ట్ చేస్తాము. ఇవాళ స్పెసిఫిక్గా 3 ఇంపార్టెంట్ కేసెస్, ఇందులో 20 కేసులు ఉన్నా కూడా కొన్ని చిన్నవి, బట్ 3 మేజర్ కేసెస్ మీకు మీ ముందు స్పెసిఫిక్గా ప్రజెంట్ చేస్తాము. మొట్టమొదటిది ఇది ట్రేడింగ్ ఫ్రాడ్. దెర్ ఆర్ 3 మెయిన్ అక్యూజ్డ్. ఇందులో ఒక అక్యూజ్డ్ మనకు ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో 2 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా గుజరాత్ వాళ్ళే. ఇందులో మొదటి అక్యూజ్డ్ కన్నాని నికుంజ్ కిషోర్ బాయ్. ఈజ్ ద చార్టర్డ్ అకౌంటెంట్. అఫ్ కోర్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, చార్టర్డ్ అకౌంటెంట్ ఫైనల్స్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత అతను ఈ సైబర్ క్రైమ్ వైపు రావడం, ఎందుకంటే ఫెయిల్ అయిన తర్వాత బట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇండివిజువల్స్వి, కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కొంతకాలం కన్సల్టెన్సీ కింద ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ఆబ్వియస్లీ బికాజ్ అతనికి డిగ్రీ లేదు కాబట్టి కన్సల్టెన్సీ లేక ప్రొఫెషనల్ సర్వీసెస్ సాగక దెన్ హీ హాజ్ టేకెన్ టు దిస్ క్రైమ్. సో ఇందులో ఇతను హీ హాజ్ టేకెన్ అసిస్టెన్స్ ఆఫ్ వన్ ప్రవీణ్ భాయ్ వాసోయా. He is also native of Gujarat. He is 55 years, whereas this chartered accountant is only 33 years. So the modus operandi ఏంటంటే వీళ్ళు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అనే ఒక ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ ఒకటి చేసి ఆ వాట్సాప్ ద్వారా లింక్ పంపుతారు. ఆ లింక్ పంపి దాంట్లో ఇన్వెస్ట్ చేయమని, ట్రేడింగ్ చేయమని షేర్స్ అవి వాళ్ళు విక్టిమ్స్ని ల్యూర్ చేస్తుంటారు. సో ఇనీషియల్గా అట్లాగే ఇప్పుడు ఇందులో మనకు ద విక్టిమ్ ఈజ్, వీఆర్ నాట్ గివింగ్ ద విక్టిమ్స్ నేమ్స్, ఈజ్ ద రిటైర్డ్ పర్సన్ రెసిడెంట్ ఆఫ్ అవర్ బేగంపేట్. సో హీ వాజ్ చీటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 61 lakhs. హీ వాజ్ డిఫ్రాడెడ్. సో మనకు ఆయన హీ హాజ్ గివెన్ ఎ కంప్లైంట్ లాస్ట్ మంత్. సో వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎ కేస్, క్రైమ్ నెంబర్ 1381/2024. ఈ డీటెయిల్స్ అన్ని మీకు కూడా ఇస్తారు మా డీసీపీ గారు. సో అది ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత ఇట్ హాజ్ లెడ్ టు దెమ్, దీస్ పీపుల్.
బికాజ్ వీళ్ళు కొన్ని ముందు ఫస్ట్ ట్రేడింగ్లో చిన్న అమౌంట్స్కి ప్రాఫిట్స్ చూపించి దాని తర్వాత అతన్ని పూర్తిగా నమ్మకంలోకి తీసుకున్న తర్వాత పెద్ద అమౌంట్స్ తీసుకుని ఆ తర్వాత దే స్టాప్ చాటింగ్ అండ్ దేర్ సెల్ ఫోన్స్ ఆల్సో వర్ స్విచ్డ్ ఆఫ్. దెన్ ఈ రియలైజ్ ఇట్ ఈస్ అ ఫేక్ ఆర్గనైజేషన్ అని చెప్పి అప్పుడు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అకౌంట్స్ని ఆధారంగా చేసుకొని పోయినప్పుడు మనకు ఇవి దొరికినాయి. ఇందులో ఒకటి రెండు మ్యూల్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, ఒకటి రెండు మాత్రం డైరెక్ట్గా ఈ చార్ట్ అకౌంటెంటే అతనే ఆపరేట్ చేశాడు. దానివల్ల మనం తొందరగా మనం కేసు కూడా డిటెక్ట్ చేయగలిగాం. లాస్ట్ మంత్ సో ఇతని మీద చూస్తే ఆల్రెడీ ఇప్పుడు ఇతను ఏదైతే ఈ మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అనే దాని మీద ప్లస్ ఈ హాజ్ క్రియేటెడ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అని చెప్పాను కదా, దట్స్ కాల్డ్ motale.com. It's called https:/app.motale.com. So that is the link which he shares to the victims and through which then he starts luring them to invest. So initial ga konta profit చూపించి తర్వాత నమ్మకంలోకి తీసుకున్న తర్వాత then he cheats them. So 142 కంప్లైంట్స్ ఇతని మీద ఆల్రెడీ ఎన్సీఆర్పి ఈ అకౌంట్ సంబంధించి మనకు ఎన్సీఆర్పి అంటే నేషనల్ క్రైమ్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఎన్సీఆర్పిలో మనకు ఆల్ ఓవర్ ద కంట్రీ ఎవరైనా సరే ఇఫ్ దెర్ ఈజ్ అ క్రైమ్ దాన్ని మనం అప్లోడ్ చేస్తాం. సో చేసి తర్వాత అకౌంట్ నంబర్స్ అవి చేస్తాం కాబట్టి దాంతో మ్యాచ్ చేసుకోవచ్చు మనం. సో మా వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్సీఆర్పిని రెగ్యులర్గా మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఏదైనా మనకు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎన్సీఆర్పి లేకపోతే సిమిలర్ మోడస్ ఆపరెండి అఫెన్స్లు ఓపెన్ చేస్తే అందులో అకౌంట్స్ నేమ్ కానీ లేకపోతే విక్టిమ్ ఒకసారి విక్టిమ్ నేమ్ అక్యూజ్ నేమ్ తెలిస్తే అక్యూజ్ నేమ్ కానీ మ్యాచ్ అవుతే మనకు దాన్ని బట్టి మనకు క్విక్గా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్, ఎందుకంటే ఆల్రెడీ గతంలో వేరే స్టేట్స్ కానీ ఇప్పుడు మనం చేసిన డిటెక్షన్స్ వేరే స్టేట్కి ఉపయోగపడతాయి, అట్లాగే వేరే స్టేట్లు చేసినవి మనకు ఉపయోగపడతాయి. సో 142 కంప్లైంట్స్ ఆల్రెడీ తన మీద ఉన్నట్టుగా అవి వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్టుగా ఇన్ ద కంట్రీ మన దేశంలో తేలింది. సో ఇందులో మనం సీజర్ చూస్తే మొబైల్ ఫోన్స్ 5, బ్యాంక్ డెబిట్ కార్డ్స్ 18, క్యాష్ 27,20,000 అండ్ 220+ చెక్ బుక్స్, పాస్బుక్స్ ఒక 9, సిమ్ కార్డ్ 6, ఫేక్ ఐడి కార్డ్స్ 15 ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ముందు ఉంచడం జరిగింది. వెరీ ఇస్ ద క్యాష్? ఓకే, క్యాష్ ఇస్ దట్. ఓకే, ఈ కేసును డిటెక్ట్ చేసిన వాళ్ళు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె మసూదన్ రావు and his team members consisting of SI K. Satish Reddy garu, idena team? Okay, and that is the team. Where is the inspector? Okay, మీరు కూడా రండి, మీరు రండి, టీమ్తో ఉండండి, SI ఎక్కడ ఉన్నారు? SI ఆల్సో ప్లీజ్ కమ్ ఇఫ్ యూ ఆర్ దేర్, జస్ట్ ఫర్ 1 minute. సో మధుసూదన్ రావు మా ఇన్స్పెక్టర్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ అదర్ టీమ్ మెంబర్స్ K. Satish Reddy SIs and then SI and then B. Bhaskar PC 9527, B. Sandeep, then Sampath, will of course other team members are also there under the supervision of ACP RG Shivamarthi is here only. It is his team and of course overall supervision of our DCP Cyber Crimes Srimati Kavita. That's number 1. The second case is a case of FedEx fraud అండి. ఇది మీకు అందరికి తెలుసు. I think it's a very scary thing. ఇక్కడ నేను లాస్ట్న మాట్లాడతాను, బట్ అయినా ఒకసారి చెప్తాను. FedEx ఫ్రాడ్లో ఎవరైనా ఈ ఫ్రాడ్లో పడి భయపడి ఏమైనా చేస్తే కొంత మీనింగ్ ఉంది. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు అంటే దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్ పోలీస్ ఆర్ ద రియల్ కస్టమ్స్ ఆఫీసర్స్ ఆర్ ద రియల్ నార్కటిక్స్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్ అట్లా చేసి భయపెడతా ఉంటారు. కానీ మిగతా ఇట్లాంటి ఫ్రాడ్స్లో ఆ విక్టిమ్స్ పడడం మనం ఇంకా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. చదువుకున్న వాళ్ళు, మరి బాగా అనుభవం ఉన్న వాళ్ళు కూడా. ఈ ఫెడెక్స్ ఫ్రాడ్లో ఏం జరుగుతుంది మీకు తెలుసు, రకరకాలుగా భయపెడతారు. ఏంటంటే మీ పేరు మీద ఏదో వచ్చింది, ఒక పార్సెల్ వచ్చింది అంటారు ముందు. ఆ పార్సెల్లో కాంట్రాబ్యాండ్ గూడ్స్ ఉన్నాయంటారు, డ్రగ్స్ ఉన్నాయంటారు, ఒకసారి వెపన్స్ ఉన్నాయంటారు, అమ్యూనిషన్ ఉన్నాయంటారు, లేకపోతే ఇంకా రకరకాల కాంట్రాబ్యాండ్ అదర్ బ్యాండ్ గూడ్స్. సో అది వీళ్ళు కూడా ఎట్లా ఉంటుందంటే మనకి ఇప్పుడు రేపు బికాజ్ ఆన్లైన్ మనకు
షాపింగ్ ఉంటుంది కాబట్టి ఏదో ఆర్డర్ చేసి ఉంటారు, అది మరి పేరుతో సహా అడ్రస్తో సహా చెప్తున్నారు. మరి అది మన పేరు మిస్యూజ్ చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కూడా, ముఖ్యంగా యంగ్స్టర్స్, ఇందులో ఆఫ్ కోర్స్ మోసపోయింది పెద్ద ఆవిడ. యంగ్స్టర్స్ నేను చూశాను చాలా కేసులు. సో వాళ్ళు ఏవో ఆర్డర్ చేస్తుంటారు, చిన్న చిన్న క్లోత్స్ నుంచి, టీషర్ట్స్ నుంచి, ఎనీథింగ్, షూ, వాట్ ఎవర్. అండ్ అదేమైనా అది మిస్యూజ్ అయ్యి మరి మన పేరు మీద వచ్చిందేమో. దెన్ దే స్టార్ట్ సేయింగ్ మీరు వచ్చి రావాలా, మీ మీద కేసు కాబోతుంది, కేసు నెంబర్ కూడా ఇస్తారు ఒకసారి, ఎఫ్ఐఆర్ పలానా ముంబైలో మేము సీజ్ చేశాము, మీ పేరు మీద ఉంది. ఎక్కువగా ముంబై అనే వస్తుంటాయి ఎక్కువ. సో ఇందులో ఇప్పుడు ఈ విక్టిమ్, షీ ఈజ్ అ లేడీ, 74 years, షీ ఈజ్ అ డాక్టర్, రెసిడెంట్ ఆఫ్ సికింద్రాబాద్. సో ఆమెకి ఏం సేమ్ ముంబై నుంచి వచ్చింది, అంధేరి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినట్టుగా కాల్ వచ్చింది. దట్ ఆల్రెడీ ఒక కేసు బుక్ చేశాము, మనీ లాండరింగ్ ఫ్రాడ్ అని. దిస్ నాట్ ఓకే, మనీ లాండరింగ్ ఫ్రాడ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి, కాబట్టి ఇన్వెస్టిగేషన్కి మీరు రావాలా అని చెప్పి ఆవిడకు కొన్ని కేస్ ఫైల్స్, ఎఫ్ఐఆర్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పంపించారు. అందులో లెటర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు, సుప్రీంకోర్టు లెటర్ ఉన్నట్టు, తర్వాత సిబిఐ లెటర్లు కూడా ఉన్నట్టు, ఇవన్నీ పంపించేసరికి చదువుకున్న ఆవిడ. బట్ ఇవన్నీ చూసి, బికాస్ షీ ఆల్సో ఆర్డర్ చేసాడ్ దిస్ ఇస్ ఆల్ డిస్కవర్డ్ ఇన్ యువర్ పార్సల్. సో షీ గాట్ స్కేర్డ్ and she transferred an amount of 1.6 crores in two installments to 2 bank accounts. The fear ఏంటంటే ఇక్కడ సిబిఐ వీళ్ళంతా కూడా ఉన్నారు, కేసు ఎఫ్ఐఆర్ కనపడతా ఉంది, సో నన్ను అరెస్ట్ చేస్తారేమో అన్న ఒక భయంతోన షీ రిజిస్టర్డ్. బట్ తర్వాత మళ్ళీ షీ ట్రాన్స్ఫర్డ్ ద మనీ. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరో అడ్వైజ్ ఇచ్చి ఇట్లాంటి ఫ్రాడ్స్ నడుస్తున్నాయి కాబట్టి నువ్వు పోలీస్కి ఎందుకు చెప్పలేదు అంటే, పోలీసే కదా నన్ను పిలిచింది, సో మళ్ళీ ఇప్పుడు నా మీద కేసు అయితే నేను ఈ ఏజ్లో ఎక్కడ తిరుగుతానని అందామె. నో పోలీస్ కాదు, వాళ్ళు ఫేక్ పోలీస్ అన్న తర్వాత దెన్ షీ పిక్డ్ అప్ కరేజ్ టు కమ్ టు ద రియల్ పోలీస్, దట్ ఈస్ అవర్ సైబర్ క్రైమ్ హియర్. అండ్ దెన్ వెన్ we heard her and we understood it's obviously a fraud and she was defrauded. She was cheated to the extent of 1.6 crores. Then our team started working. A case was registered under 1223/2024 under various sections. Of course, you know the IT Act and other IPC sections. ఇది బిఫోర్ June 2nd అయింది కాబట్టి, July 2nd కాబట్టి this is under old acts. So then we found there are 3 accused. So accused 1, Deepak Rawat అనే అతను ఈజ్ అబ్రాడ్, సో LOC ఇచ్చాము. బట్ మిగతా ఇద్దరు మాత్రం మనకు దొరికారు. అందులో వన్స్ అగైన్ దీస్ ఆర్ ఫ్రమ్ గుజరాత్. సాగర్ గోరాధన్ భాయ్ ప్రజాపతి, he is 27 years old, and second one is Parmar Kirit Nathubai, he is 33 years old. So then వాళ్ళని మనం అడ్రస్ కనుక్కొని పోయిన తర్వాత then we seized some cash. The cash seized in this case is 10 lakhs. There are checkbooks and different bank accounts and debit cards, also the passbooks of different bank accounts, then mobile phones, the stamps of some shell companies kuda stamps dorike, laptops and SIM cards. So దీన్ని వర్కౌట్ చేసిన టీము మాకు headed by Sri K. Prasad Rao. First team you can go and sit, please visit. K. Prasad Rao, Inspector of Police, along with his SIs, PVS Abhishek and Manmohan, idhar SIs. Then Head Constable PV Srinivas, PC Satish, Bhaskar, Murali Krishna, Venkatesh and Kranti Kumar Reddy. And this team again was headed by the ACP Shivamaruti and also Chand Basha, both of them. They cracked this case. The last one, this is an investment fraud. So మీకు తెలుసు what is the trading fraud and what is the investment fraud. ట్రేడింగ్ ఫ్రాడ్లో ఈ షేర్స్ని ట్రేడ్ చేయడం, ఈ షేర్స్ తీసుకుంటే మీకు బాగున్నాయి, కంపెనీస్ బాగా మార్కెట్లో చాలా అంటే ఫేమస్ అయినాయి కాబట్టి షేర్ వాల్యూస్ పెరుగుతాయని చెప్పి ఆ కంపెనీస్ పేర్లు చెప్పి వాటిని ల్యూర్ చేసి అక్కడ కొనిపించడం వాళ్ళతో.
ఈ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఏంటంటే మీరు వీటిలో ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్స్ ఇట్స్ డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్, నాట్ ఇన్ షేర్స్, క్యాష్, డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ త్రూ ఆఫ్ కోర్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఎట్సెట్రా, అండ్ దెన్ యూ గెట్ రిటర్న్స్, ఇమ్మీడియట్ రిటర్న్స్ అని. సో ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ ఫ్యూ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక 10,000కి ఇమీడియట్గా ఒక 30%, 13,000 ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో 25,000 చేయమంటారు, దాంట్లో కూడా ఇంకో 25% అట్లా. దెన్ ఫైనల్లీ ఆఫ్టర్ టేకింగ్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్, దెన్ ఆఫ్ కోర్స్ దే ఆస్క్ ఫర్ ఎ బిగ్ అమౌంట్ అండ్ ద పీపుల్ ఫాల్ బికాస్ 7-8 అకేషన్స్లో వాళ్ళని నమ్మిస్తారు వీళ్ళు, అంటే వస్తూ ఉన్నాయి ప్రాఫిట్స్ అని. సో ఇంత ప్రాఫిట్స్ ఎట్లా వస్తున్నాయని వాళ్ళు ఎట్లా నమ్మిస్తారంటే, ఇవన్నీ కూడా బయట కంపెనీలు, బయట కూడా విదేశాల్లో కూడా వీటికి బిజినెస్ ఉంది. సో అక్కడ చాలా ఈ ప్రోడక్ట్ బాగా ఏదైతే ఆ కంపెనీలు ఫలానా, సమ్టైమ్స్ దే ఆల్సో సే దే ఆర్ ఇంటూ కాస్మెటిక్స్ అంటారు, దే ఆర్ ఇంటూ ఆయిల్ కంపెనీస్ కూడా, ఈవెన్ ఆయిల్ కంపెనీస్ అని కూడా చెప్తారు. సో ఆయిల్ కంపెనీస్ ఆయిల్ అంటే దే పెట్రోల్ అండ్ అదర్ థింగ్స్. సో చెప్పి దేర్ బిజినెస్ ఇస్ బూమ్ వెరీ వెరీ ఇన్ హై బూమ్, కాబట్టి అందుకే ఈ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అండ్ దే నీడ్ ఇన్వెస్ట్మెంట్స్, సో దే నీడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎక్స్పాండింగ్. సో ఇట్లా రకరకాలుగా చెప్పి మొత్తానికి సో ఒక 6-7 times వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తారు. దెన్ 8th time, 9th time, 10th time, sometimes they try with investors even for 15-20 times. Finally they lure them to invest big amounts, and then they of course suddenly switch off and then do not answer. So indulo accused person, of course the cheating that happened is 2 crores here. This man finally, the victim here is a resident of Ramkoti. What is his age? He is about 45 years of age. He is a businessman himself, and he invests 2 crores. So, and of course he lost everything. Some amounts have been frozen. Now some 1 lakh and some from the accused, some gold ornaments have also been recovered from their households during the search, and of course the mobile phones and all, which will be useful for further investigation by the police, because we still have the accused number 1 absconding here. No, there are 3 accused here. All of them are arrested. The first accused is, they are all from Gujarat. Chudasama Kuldeep Singh Anup Singh, he is 43 years. Second one is Jadeja Devash Tench, he is 34 years old. And the third one is Sinojia Ketan Suresh Bhai, who is just 23 years old. This man is a car driver, the third accused. The second one is a private employee in Ma Bhagavati Enterprises, and we have it in Rajkot district of Gujarat. These people belong to Rajkot of Gujarat. And the first accused is having his own business, at least he is showing it as a business, we have to verify, spinning mill business called Yogiraj Spinning Private Limited in Movia, which is in Rajkot district. So the team that has worked out this case and detected is again Prasad Rao, Inspector of Police, consisting of SIs Abhishek, Manmohan, then SCs Srinivas, Satish, Bhaskar, Murali Krishna, and Kranti Kumar Reddy. And this has been headed by the ACPs, both ACPs Shivamaruti and Chand Pasha. Yeah, and of course, as I told, these are 3 sample cases, important cases we told. Total 20 cases have been detected in this go by our cybercrime wing. So other 17 cases details, of course, I'm not sharing right now. But I mean, the entire cyber wing which we have, which is a small wing, it's not a very big, it's not from human resources point of view, not a very big or a huge wing, but the entire wing has worked, and then the 7 teams of the wing worked, and other officers are here. We have cracked the other cases. And total, as I told you earlier, out of this 20, investment frauds are 11, trading funds frauds are 4, FedEx courier frauds are 4, and KYC fraud is 1. And all these details would be certainly shared with you, these printed copies to all the friends here, media friends. And lastly, my appeal again, once again, through you to the people, because slowly I can see things are, I think things are improving. Definitely awareness among people is much better compared to when I took charge.
But at the same time, what is alarming is the magnitude of offences also, it's going up. So we used to see average of 50 to 1 lakhs in the beginning. Now the average every day, the reported cases, cybercrime reported in cyber wing of Hyderabad City Police. I'm not talking for the state or country. Alone, in the city alone, the reported cases magnitude has now reached an average of about 2 crores per day. So you can imagine that makes 750 to 1,000 crores per year. I think silently the people are losing this much. Even though I think stock market upheavals also won't cause this much of loss. So, but awareness is there. People are now checking because we have now people who come to us in the initial stage. That is a very good positive sign. And thanks to all of you, because through you, through other media, we are able to, I think, send across this awareness messages. So, yeah. So, yes, awareness is increasing, no doubt, but I think it still has to reach a level, where you must finally put a full stop to this. Because, as I told you, out of the 3 cases we discussed, only FedEx fraud is something I can still understand if old people, retired people, suddenly, identidi itla na peru meeda vachindi, drugs vachina lepothe contraband vachindi lepothe indaka cheppunnattu aa case lo me what was that that there is a case registered for money laundering. So people, if they're still fearing, there is some meaning. But how can people still believe in investment frauds, believe in the luring in the name of investments and the luring in the name of trading of shares and invest? 2 crores has been invested by one victim. And knowing very well that these cases are happening left, right and center all over the country, being reported every time. Hyderabad City Police does it. If you take Telangana, Cyberabad does it, Rachakonda does it, the Cyber Crimes Bureau, the Cyber Security Bureau of the state, which is a new wing for the Telangana, they keep cracking and then talking to people through press. But still, if they're, I think, falling for this, it's, I think, some sickness. It's not addiction. It is some sickness. And as long as you are sick like this, I think you will be exploited. So my only appeal to the citizens of this city is that don't fall for this. You are not going to get windfalls anywhere. You must live in the realistic world. So if he is giving you profits of 30-40%, and if he is doing it for half a dozen times, so and you believe that yes, you are going to get the next time also, that is something which is very, very unbelievable, because you are all educated. Only educated and rich can invest this much, because the poor people and all, maybe they'll do some small gambling here and there. Who will invest 50 lakhs, 60 lakhs, 2 crores? So you are educated, you are rich, you got money. I don't know if you have so much of money that you want to while away like this. If that is your sickness, I can't help it. But if your sickness is that you still want your money, but you still want more money, easy ways, if you still want to make quick money, windfall money, then that is a very big sickness, and all such people would be in for big trouble. So prevention is the best policy in these kinds of cases, because the using of cloud and then the cyber space, these kind of offences are only proliferated. I mean, they are increasing day by day, and the investigating agencies have very, very some serious limitations. Despite all the SOPs coming, despite the RBI giving guidelines, we still, the banks take a lot of time to sometimes furnish these information about various accounts, mules accounts and other accounts, and the process that is involved is is also very, very cumbersome. The offenders are somewhere. They're not even in this country, the main fellows. They sit in Dubai, they sit in other countries, and then they run China, Singapore, whatnot. And then they run this racket. And other offenders, their accomplices are also not anywhere. They're not your neighbors. It's a different thing. HB housebreaking ayindi Ratriputa men Tirupati pote
దొరుకుతారు వాళ్ళు. ప్రొఫెషనల్ అఫెండర్స్ అని ఉంటారు, దాన్ని బట్టి మనం వర్కౌట్ చేస్తాం, క్లూస్ ఉంటాయి. దీంట్లో క్లూస్ దొరకడం చాలా కష్టం. అండ్ క్లూస్ దొరికిన తర్వాత కూడా అక్యూజ్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. చాలా దూరం పంపించి మనం తీసుకురావాల్సి వస్తుంది. ఈ టీమ్స్ అన్నీ కూడా చాలా కష్టపడి చాలా దూరం పోయి, బికాజ్ వీఆర్ నౌ సపోర్టింగ్ అవర్ టీమ్స్ విత్ ఆల్ ది లాజిస్టిక్స్, సో దే కుడ్ గెట్ ఇట్, బికాజ్ వీఆర్ వెరీ పర్టికులర్ దట్ we'll be able to stop these offences if there is cooperation from the people. Absolutely, I will not ask you to cooperate in controlling rowdyism. That's our job. I will not ask you to come on the road and stand with me to fight a rowdy, to fight other criminals. We will do that. But this crime we can't fight it alone unless you cooperate. And what is the cooperation required from citizens of this city? That you be wise, don't be sick, don't get lured, don't be addictive to these kind of things, don't waste your money. You are already rich, try to, of course, you rich should get richer, I am not questioning that, but not this way, not in these dubious methods. So that's what my appeal is, and we continue to do the awareness also while detecting cracking cases, and I hope a day will come when all these things will stop. Thank you so much. That's all. Yeah.